గణపలు తినిస్తాను, మీరు తినిపిస్తాను. మన ప్రభు, మన రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు మీకు అందరికీ వందనాలు. మీరు చెప్పలేదు నాకు, నేను తగ్గు పెట్టుకుంటానా? సరే, చక్కటి పాటలతో దేవుని మహిమపరుచుకున్నాం. ఈ ప్రార్థన కూడిక ఏమని తెలిసింది మీకు? ఈ ప్రార్థన కూడిక ఏమని తెలిసింది? ఎందుకు ఈ ప్రార్థన కూడిక తెలీదు. పెళ్లి రోజు హల్లెలూయా. ఈ పెళ్ళోళ్ళు ఎక్కడ ఉన్నారు? పెళ్ళోళ్ళు ఉన్నారా? సరే. నరుడు ఎక్కడ? నాది ఉంది. ఇటు కూర్చో, దానికి ఇటు కూర్చో. హల్లెలూయా. సరే, పెళ్ళి సంవత్సరం అయింది కదా. సంవత్సరం ప్రభు కృప, సంవత్సరం కలిసింది. ప్రభు మహాకృప. ఏం కృప? మహాకృప. ఇద్దరు బిడ్డల్ని భద్రంగా కాపాడి దేవుడు అన్ని విషయాల్లో పోషణ అయితేమి, ఆరోగ్యం అయితేమి, ఆయన కాపుదలు అయితేమి, అన్న వస్త్రాలు అయితేమి, నిద్ర అయితేమి, అన్ని విషయాల్లో దేవుడు సంఘ సాహసం అయితేమి, అపస్తుల సాహసం, ప్రభు కృప. హల్లెలూయా. మనకంటే ముందు దేవుడు నరులను చేశారు. నరుడు నారి, వారిని ఆయన జతపరిచారు. నరుణ్ణి చేసి, నారిని చేసి, నరుడులో నుండి నారిని తీశారు. నరుడిని దేవుడి పోలికతో చేశారు. ఆ నరుడిని మట్టితో చేశారు. మట్టితో బొమ్మను చేసి, నాసిక రంధ్రాలు కలుగజేసి, ఆ నాసిక రంధ్రాలలో దేవుడి యొక్క గొప్ప జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మనుషులలో మనం చూడలేదు. చూడండి ఎంత గొప్ప జ్ఞానం. మట్టి, ఇప్పుడు మనం మట్టిని బొమ్మను చేస్తాం. ఆ బొమ్మకి చెవులు, ముక్కులు అవన్నీ పెడతాం. కానీ ఆ చెవులు, ముక్కులు పైకి కనిపిస్తాయి, కానీ లోపల మిషన్ని అమర్చలేము. కంటిలో మిషన్ ఉంటుంది, ముక్కులో మిషన్ ఉంటుంది, పంటిలో మిషన్ ఉంటుంది, నాలుగులో మిషన్ ఉంటుంది. అన్నీ ఈ ఫింగర్స్కి మిషన్స్ ఉంటాయి. తర్వాత డైట్ కరిగించే మిషన్స్ ఉంటాయి. మనిషికి తలలో నుంచి చిరుపాదం వరకు మిషన్లు ఉంటాయి. చూడండి, ఆయన బొమ్మను చేసి ఇన్ని మిషన్లు అమర్చారు. తర్వాత ఆయన ఉన్నటువంటి జీవవాయువుని నరువులోకి పంపించాడు, ఊదినాడు. ఆయన ఊదతాన్ని ఆ బొమ్మ నరుడు అయ్యింది. హల్లెలూయా. చెప్పకూడదు. ఇది చాలా గొప్ప విషయం.
మనం నమ్మిన దేవుడు మట్టిని బొమ్మగా చేసి, ఆయన చేతులతో బొమ్మగా చేసి నాసిక రంధ్రాలు కలుగజేసి, ఆ నాసిక రంధ్రాల్లో జీవవాయుని ఊదిన వెంటనే మనిషిగా లేచి చలనం కలిగింది. హల్లెలూయా. చలనం పొందుకున్నాడు మనిషి. తర్వాత నరుడు అని పేరు పెట్టి నరుడు అని పిలువబడ్డాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని నరుడికి సాటి అయిన సహాయాన్ని నరుడికి ఇవ్వడానికి నరుడిని నిద్రలోకి పంపించాడు. హల్లెలూయా. మనిషిని చేసే టాలెంట్లో నెంబర్ 1 ఇంకెవరు మనిషిని చేయలేరు. ఇంకోటి ఆపరేషన్లో నెంబర్ 1. ఆపరేషన్లో ఆయనలో నరుడులో ఎముకను తీశాడు, అక్కడ మాంసాన్ని తీశాడు. ఇది ఇంకా ఒప్పుకదగిన టాలెంట్. ఎముకని మాంసాన్ని తీసి నారిని చేశాడు. హల్లెలూయా. నరుడులో నుండి మాంసం తీశాడు, అక్కడ ఎముక తీసి ఎముకలో మాంసం, ఆ ప్లేస్లో ఉన్న ఎముక దగ్గర ఉన్న మాంసాన్ని, ఎముకకున్న మాంసాన్ని ఎముకని తీసి నారిని చేశాడు. నారిని చేసి తర్వాత నరుడిని లేపాడు. నరుడిని లేపి నీకు సాటి అయిన సహాయం, నువ్వు ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్నావు, కానీ ఇప్పుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని నేను నీకు సాటి అయిన సహాయం. మాట్లాడుకోవడానికి మనిషి కావాలి కదా, మాట్లాడుకోవడానికి. కాబట్టి నేను నీకు సాటి అయిన సహాయం, ఇదిగో ఈమె. ఇప్పుడు ఆమెకి ఈయన పేరు పెట్టాడు. నా పక్కటెముకలో ఎముకైన నీవు, మాంసమైన నీవు నరుడులో నుంచి తీయబడ్డావు కాబట్టి నారి అనబడదు. ఏమనబడదు? ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు? సాటి అయిన సహాయం. రెండోది వచ్చి నారి అని పేరు పెట్టబడి పిలువబడి, నరుడు నారి, నరుడు నారి. హల్లెలూయా. సరే, ఇంకో విషయం, వీళ్ళకి ఏం చేశాడంటే వీళ్ళకి ఆహారం కలుగు చేశాడు. ఆదికాండములో 1:26 చదివితే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. వీళ్ళకి ఆహారం, వీళ్ళు వేయడానికి ఆ జంతువులు నేల మీద పాకునేటువంటి ప్రతి ఒక్కటి. హల్లెలూయా. తర్వాత 27 అన్నాడు, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. మనిషి ఎలా ఉన్నాడండి? ఇక్కడ మనిషి ఎలా ఉన్నాడు? దేవుని స్వరూపమై ఉన్నాడు. బాగా జాగ్రత్త గుర్తు పెట్టుకోవాలి మనం. ఆదికాండంలో ఇప్పుడు ఇది వివాహ సంబంధమైనటువంటి విషయం కాబట్టి తప్పకుండా చెప్పాలి. ఇది స్త్రీల పబ్లిక్ చెప్పే మెసేజ్ కాదు, అంటే పౌరులకి అర్థం కాదు. వాక్యం విన్నటువంటి వాళ్ళకి, అర్థం చేసుకునే వాళ్ళకి ఈ విషయం అర్థం. మనిషి ఎలా చేయబడ్డాడంటే దేవుడు లాగా మనిషి చేయబడ్డాడు. తర్వాత ఆ మనిషిలో నుంచి ఇంకో మనిషి వచ్చింది.
వారికి ఆహారం ఏంటి? దేవుడు తన స్వరూపమందు నరుని సృజించి స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను. ఆ పైన అంటున్నాడు, ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువులను ఏలుదురుగాక. వీళ్ళకి పాలనిచ్చాడు దేవుడు, నరుడికి నారికి పాలనిచ్చాడు. ఇప్పుడు నరులు లోక పాలనకి లోబడిపోతున్నారు. లోకము నరుల పైన పాలన చేస్తాను. లోక హిచ్చ, నరులలో కలిగే హిచ్చ ఏం చేస్తుందంటే మనిషిని పాలిస్తున్నాయి, మనిషిని వేలుతున్నాయి. హల్లెలూయా. ఇది ఇంకో చోట అన్నాడంటే, దేవుడు వారిని ఆశీర్వదించును ఎట్లనిగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి మీద ఏమన్నాడు? అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపించి లోపర్చుకోండి. హల్లెలూయా. మీరు విస్తరించి ఇద్దరు మనుషుల ద్వారా భూమి ఆకాశం ఎంతవరకు ఉందో అంతవరకు ఈ ఇద్దరు మనుషుల ద్వారా నింపాడు దేవుడు. ఇంతమందికి ఆహారము కలుగు చేశాడు దేవుడు. వర్షాలు కురిపించడం, వీరిని చేసిన రోజుల్లో వర్షాలు లేవు, భూమిలో నుంచి ఆవిరిచ్చి పంటలు పండుతాయి. హల్లెలూయా. దేవునితో సరిపోయిన టాలెంట్ కలిగిన మనిషి ఎవరు సరిపోరు. అందుకే ఇశ్రాయేలీయులకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఇప్పుడు ఈ కరెంటు కనిపెట్టింది ఇశ్రాయేల్, ఈ మహిక్ కనిపెట్టింది ఇశ్రాయేల్. ఇప్పుడు మనిషి వాడుకుంటున్న ప్రతి ఒక్క వస్తువు తలవత్తలేసి చట్నీకి మిక్సీ లేనిదే చట్నీ అవుతుందా? చట్నీ కదా. ఇప్పుడు మనిషి వాడుకుంటున్న ప్రతి ఒక్కటి, చెప్పులు, ప్రతి ట్రైన్స్, ఫ్లైట్స్, ప్రతి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ సమస్తము. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు, ఇది దేవుని జ్ఞానం. ఇప్పుడు దైవసేవకులు దేవుని వాక్యాన్ని బోధించడం దేవుని జ్ఞానం. వాక్యాన్ని పాటలుగా పాడడం దేవుని జ్ఞానం. దేవుడు మనిషిని తక్కువ చేయలేక మనిషిని ఘనపరిచాడు దేవుడు. చూడండి, ఆయన పోలికని మనిషికి ఇచ్చాడు. ఎంత ప్రేమో గమనించండి. నాలాగా ఉండాలి నరుడు ఉండాలి. అది ఎంత సమప్రేమ చూడండి. నాలాగా ఉండాలి. మనిషిలో ఈ ప్రేమను చూడలేము. సాటి మనిషి నాలాగా ఉండాలని ఏ మనిషి కోరుకరు. మనిషిలో స్వార్థం అనేది ఇంకొక మనిషిని బాగు కోరదన్నమాట. హల్లెలూయా. అంతేత ఇక్కడ అంటున్నాడు, భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి, సముద్రము చేపలను ఆకాశ పక్షులను. చదువునా 28 ఆకాశ పక్షులను, భూమి మీద పాకు ప్రతి జీవి. భూమి మీద పాకు అంటే మనిషి కాకుండా ప్రతి జీవిని మీరు వేయాలండి. ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. 4 కాళ్ళతో నడిచేవి ఉన్నాయి, 2 కాళ్ళతో నడిచేవి ఉన్నాయి ఏండి. తర్వాత ఒక డొక్క కలిగినవి ఉన్నాయి, గిట్ట చీలని ఉన్నాయి ఏంటి. నెమరు వేసేవి ఉన్నాయి, నెమరు వేయని ఉన్నాయి. అన్నిటినీ మీరు వేయాలండి. మనిషికి దేవుడు ఏమీ తక్కువ చేయాల. ఒకవేళ మనిషికి తక్కువైతే ఆ మనిషే తక్కువ చేసుకుంటున్నాడు. పోషణ అయినా, గౌరవం అయినా, ఘనత అయినా, వస్త్రహీనత అయినా, ఆర్థిక లోటైనా, ఆస్తుల లోటైనా,
మన్ని మార్వల్ లోటైన మనిషే తక్కువ చేసుకుంటాడు, కానీ దేవుడు మనిషికి తక్కువ చేయడు. హల్లెలూయా. అన్నాడు 29 అన్నాడు, దేవుడు చూడండి, దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చే ప్రతి చెట్టును, విత్తనములిచ్చే వృక్ష ఫలమును, ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. నరులారా, నరుడు, మీకు నేను ప్రతి ఫలవృక్షాన్ని ఇచ్చాను, ప్రతి ఫలవృక్షాన్ని ఇచ్చాను. హల్లెలూయా. ఫలవృక్షంతో కూడా గడ్డిని కూడా మొలమంటే మొలిసింది. ఆయన మాటతో కూడా ఆ భూమిలో ఉన్నటువంటి ప్రకృతి సంబంధం అన్నీ బయటకు వచ్చేసాయి. సపోర్ట్ కొడదామా? మాటతో భూమి ఆయన మాట వినింది, భూమి దేవుడు మాట వినింది, ఆకాశం దేవుడు మాట వినింది, నీళ్లు దేవుడు మాట విన్నాయి. ఏంటి? భూమి మీద పాకు ప్రతి జంతువు దేవుడు మాట విని అంగీకరించాయి. అంగీకరించింది ఎవరంటే మనిషి. సృష్టిలో ఉన్నటువంటి ఈ జంతువులు, భూమి మీద పాకి అన్ని సృష్టి అంతా, మట్టి కూడా దేవుని మాట విని అంగీకరించాయి. మట్టి మనిషిలాగా ఉండు, నీళ్ళకి జీవవాయు పంపిస్తుంటే అంగీకరించి మనిషిగా చేయబడడానికి అంగీకరించింది, జీవవాయుని తీసుకోవడానికి అంగీకరించింది ఒక మనిషి తప్ప సృష్టిలో అన్ని సూర్య చంద్ర నక్షత్రాలు, మేఘాలు, వాతావరణం అన్ని దేవుని మాట అంగీకరించినాయి. ఈ సృష్టి అంతా కూడా దేవుణ్ణి మహిమపరుస్తా ఉంది. హల్లెలూయా. దేవుణ్ణి మహిమపరచని ఒక మనిషి కొరకు దేవుడు సమస్తము చేశాడు. పట్టిలో చదివితే భూమి మీద నుండి జంతువులన్నీ అన్నిటికీ, ఆకాశ పక్షులు అన్నిటికీ, భూమి మీద పోగు సమస్త జీవులకును, పచ్చని చెట్లను, ఈ పచ్చని చెట్లు భూమి మీద ప్రతి ఒక వస్తువు మీకు ఆహారమగును. ఆహారం తీసుకునే మనిషి ఈ ఆహారం ఎలా వచ్చిందని తెలుసుకోలేకపోతున్నారు. ఆహారం తింటా తగు వేసుకుంటారు, పోషించబడతా కృతజ్ఞత లేకుండా పోషించబడేవాళ్ళు ఉంటారు. ఒక మనిషే కృతజ్ఞత లేకుండా జీవిస్తాం. ఇది నగ్న సత్యం ప్రియుల, చిన్న సత్యం కాదు, నగ్న సత్యం, ఉప్పుకు తగిన సత్యం, వినదగిన సత్యం, మెప్పించే సత్యం, ఒప్పించే సత్యం. ఆమేన్. 2:7 అంటున్నాడు, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును వదగా నరుడు ఏమైనాడు? జీవాత్మ అయినాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు చేశారు ఇది? దేవుడు చేశాడు. మంటిని చేతితో బొమ్మగా చేసి నీదురూపుగా మలసిన వాడవు యేసు ప్రభువా. తరతరములకు యుగ యుగములకు నీవే మా దేవుడవు, నీవే మాకు ప్రభుడవు, నీవే మా దేవుడవు, నీవే మాకు ప్రభుడవు యేసు ప్రభువా, యేసు ప్రభువా. భూమి మీద పోను, భూమి మీద నన్నుడు, ప్రతి వృక్షమును నరులకు ఆహారము చేసినారు. ఫలవృక్షములు నరులకు ఆహారమును ఇచ్చినారు. నీవే మా దేవుడవు, నీవే మాకు ప్రభుడవు, నీవే
మా దేవుడవు, నీవే మాకు ప్రభుడవు, యేసు ప్రభువా. మీ పోలికతో నరులను చేశారు, మీ పోలికతో నరులను చేశారు. ఎంత ప్రేమ ఎంత జాలి, నరులలో ఎవరు సరిపోరు నీతో. ఎంత ప్రేమ ఎంత జాలి, నరులలో ఎవరు సరిపోరు నీతో. ప్రేమలో సంపూర్ణము, ప్రేమలో సంపూర్ణుడా యేసయ్యా, పరిశుద్ధతలో పరిపూర్ణుడా. ప్రేమలో సంపూర్ణుడా యేసయ్యా, పరిశుద్ధతలో పరిపూర్ణుడా. నరులలో ఎవరు నీలాంటి వారు లేరు, నీలాగా ప్రేమించే నరుడే లేడు. ప్రాణం పెట్టి రక్షించే దేవుడు మీరు, ప్రాణం పెట్టి రక్షించే రక్షకుడు మీరు. రక్షకుడు 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 రామరమే. సూర్య చంద్రాలు మీ సృష్టిలోనే, సూర్య చంద్రులు నక్షత్రాలు ఆకాశ మహాకాశాలు మీ సృష్టిలోనే. నరుల కొరకే శేషదేవా, నరుల కొరకే శేషదేవా. నిసతి ఎవరు నిలక ఎవరు, నరులలో ఎవరు నీతో సరిపోరు. దేవా యేసయ్యా, దేవుడు యేసయ్యా. దేవుడు ఆమేన్. సమప్రేమ కలిగిన దేవుడు, సృష్టించగలిగిన దేవుడు. మట్టిని చేతితో బొమ్మలు చేసి నీకుగా మలసిన దేవుడు. ఆమె దేవుని పొందుతున్న మనిషి ఎవరైనా కావచ్చు, ఏ ప్రాంతంలో కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు, ఏ వర్ణ వర్గమైనా కావచ్చు, మనిషి దేవుడు పోలున్నాడు. మనిషి దేవుడులాగా ఉన్నాడు. ఎంత ఘనత చూడండి. హల్లెలూయా. ఎంత ఘనత చూడండి. మన మహాఘనత. మనిషిని దేవుడులాగా చేశాడు. కాబట్టి మనిషి దేవునికి కృతజ్ఞత ఎంతైనా చెల్లిస్తే మనిషి కృప పొందుకుంటూనే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు దేవుడైన యెహోవా 21 దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక ఎముకను తీసి ఆ చోట మాంసముతో పూడ్చి, తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదామును తీసిన పక్కటెముకను స్త్రీనిగా నియమించి ఆమెను ఆదామునందుకు తీసుకొని వచ్చెను. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు? సాటి అయిన సహాయం, ఒకరికొకరు సహాయం. పెళ్ళోళ్ళు అనాలి, ఒకరికొకరి సహాయం. ఆమేన్. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకల్లో ఒక ఎముక మాంసము నువ్వు నరుల్లోని తీయబడ్డా కాబట్టి నారి అనబడెను. సాటి అయిన సహాయం ఏంటి? నారికి ఆదాము పేరు పెట్టాడు. ఆదాముకి దేవుడు పేరు పెట్టాడు. ఇప్పుడు అన్నిటికీ సృష్టిలో ఉన్న ప్రతి జీవ జంతువులకి
పేరు పెట్టడానికి ఆదాముకి అధికారం ఇచ్చాడు. సింహానికి పేరు పెట్టడానికి ఆదాముకి అధికారం ఇచ్చాడు. కోడికి పేరు పెట్టడానికి ఆదాముకి అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. దైవజనుడు ఆదాము అన్నిటికీ పేరు పెట్టాడు. చప్పటి కొడదామా? ఏనుగుకి ఆదాము ఏనుగని పేరు పెట్టాడు. మేకకి ఆదాము మేక అని పేరు పెట్టాడు. బాతుకి ఆదాము బాతు అని పేరు పెట్టి బాతు అని పిలిచాడు. ఏంటి ఇప్పుడు మనం కూడా బిడ్డలకి ముద్దు పేరు పెట్టుకుంటాం కదా, ముద్దు పేరు పెట్టుకుంటాం. ముద్దు పేరుతో పాప అని కూడా లక్కీ అంటాము. ఆ లక్కీ కానీ ఇనికిడి అవుతుంది. ఆ ఇనికిడి ద్వారా లక్కీగా పిలువబడతా ఉంటుంది. అలాగా అన్నిటికీ ఆదాము పేరు పెట్టాడు. హల్లెలూయా. అయితే 24 చదవనా? కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారి ఏక శరీరమై తర్వాత భార్యయు అప్పుడు ఆయన ఏంటంటే వారికి ఆ విషయం దిగంబరులుగా ఉన్న విషయం తెలియకుండా మహిమ శరీరంతో మహిమ కళ్ళతో దేవుడు వాడు నియమించాడు. అక్కడ చూడండి మార్కు సువార్తలో 10:9, కాబట్టి దేవుడు సృజించిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పెను. మనుష్యుడు వేరుపరచకూడదు. దేవుడు సృష్టించాడు, దేవుడు కలిపాడు. మీరు ఎంతమంది కుటుంబాలు ఎడగ తీసుకుంటారు? కుటుంబాలు ఎంతమంది ఎడ తీసుకుంటారండి? భార్య భర్తని విడదీసేవాళ్ళు ఉన్నారు, భార్య భర్త విడిపోయేవాళ్ళు ఉన్నారు. ఇలాగే అన్ని చోట్ల కూడా గవర్నమెంట్లో కూడా విడిపోయేవాళ్ళు ఉన్నారు. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, సంఘాల్లో కూడా ఈ పార్టీ నుంచి ఈ సంఘాన్ని నుంచి ఆ సంఘానికి, ఈ సంఘం. దేవుడు జతపరిచినప్పుడు విడదీసే అధికారం మనిషికి లేదు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూడండి 5th 22లో 5th 20, మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. అలాగని పురుషులకు చెప్తున్నాడు, పురుషులారా మీ భార్యల్ని ప్రేమించండి. హల్లెలూయా. భార్యల్ని ప్రేమించి చూడండి, భార్యలు దేశించి చూడండి, భర్తకు లోబడి చూడండి, భర్తను దేశించి చూడండి. ఎలా ఉంటాయి కాపురాలు? భర్తను దేశించిన కాపురాలు చల్లా చెదురైపోతుంది. భర్తను దేశించిన కాపురాలు, భార్యను దేశించిన కాపురాలు చల్లా చెదురైపోతుంది. సమాధానం లేదు. ఒకరిని ఒకరు దేశించుకుంటే వారి మధ్యలో సమాధానం ఉండదు. చదువునా అది 22 5th 22. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. నాకు తెలిసిన వాళ్ళు 2 భార్య భర్తలు చెప్తాను మీకు. ఎంత ఒద్దిగా ఉంటారంటే అంత ఒద్దిగా ఉంటారు. ఎక్కడ తెలుసా? సాయంకాలం గుడ్డి తీసుకుంటారు, 2 కూర్చొని సమపాళ్ళు వేసుకొని గ్లాసులు, 2 సమపాళ్ళు వేసుకొని గ్లాసు తగిలించుకొని 2 ఎదురు కూర్చొని డ్రింక్ చేస్తారు. ఎంత ఒద్దిక చూడండి. ఎక్కడ ఒద్దిక? మొత్తం పని డ్రింక్ చేస్తుంది. డ్రింక్ చేసిన కాసేపటికి ఇక నా ఇంట్లో భయంకరమైన సౌండ్స్. నీ బతుకు నాకు తెలుసు, భర్త అంటే నీ బతుకు నాకు తెలుసు అని భార్య. సాటి అయిన సహాయానికి 2 పంచుకోవాలి. ఒకరి కష్టదుఖాలు ఒకరు పంచుకోవాలి, 2 పంచుకోవాలి. అప్పుడు అది సంసారం, కాపురం. కలిసి ఉంటే తెలియదా మీకు? అది కలదు సుఖము. కలిసి ఉంటే సంఘంలో అయినా, సమాజంలో అయినా, కుటుంబంలో అయినా కలదు సుఖము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి భార్యలు భర్తకి లోబడి ఉండాలి. ఎందుకంటే నరుల్లో నుంచి తీయబడింది కాబట్టి. హల్లెలూయా. ఆ గౌరవం ప్రేమ దేవుని బిడ్డ దేవుడిచ్చింది. భర్త అయితే భార్యని ప్రేమించాలి, నాకు తెలిసిన వాళ్ళు ఇంకొక ఆయన గుర్తు చేస్తాను. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు రోజు పువ్వులు తీసుకొస్తాడు.
ఇంట్లో తింటారు కదా. కానీ ఇప్పుడు స్త్రీ ఆకలి తీర్చే బాధ్యత పురుషుడిది. స్త్రీ హక్కర్ ఏమి కలిగి ఉండదో ఆమె హక్కర్ తీర్చే బాధ్యత పురుషుడిది. స్త్రీ గృహ పరిపాలనలో న్యాయంగా యథార్థంగా ఉన్నట్లయితే ఆ కుటుంబము ప్రియులారా ఆశీర్వాదాలకి అర్హత అయిన కుటుంబము, ఆశీర్వదించబడడానికి ఆ కుటుంబానికి దేవుని కృప విస్తారంగా ఉంటుంది. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. రక్తాంశం హల్లెలూయా. దేవుడు నరుడిని నారిని ఎలా చేశారు, వారు ఎలా జతపరిచారు, వాళ్ళు ఎలాగా కలిసి కాపురం చేసుకున్న విషయాన్ని దేవుడు ఈరోజు మనతో మాట్లాడు అన్నారు. దేవుని చక్కని వర్తమానాన్ని దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడిన ప్రతి మాట కుటుంబాల్లో దేవుడు అలాంటి చక్కటి ఐక్యతనిచ్చి దేవుడు ప్రతి వారిని ఫలించి అభివృద్ధి పొందేలాగా దేవుడు చేయుటకు సహాయపడి మాట్లాడిన దేవుడు ఇంతవరకు ఉన్నటువంటి మాటల ద్వారా ప్రతి వారం దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, అన్నాడు నా ప్రభు నాయన ప్రారంభంలో నా ప్రభ ఆది అందు నా ప్రభు నా తండ్రి ఈ భూమి ఆకాశములు కలుగు చేసిన దేవుడు సృష్టి ప్రారంభంలో నాయన నా తండ్రి నాయన మట్టిని ప్రభ బొమ్మగా చేసి అయా బొమ్మలో నా ప్రభు నాయన నరునిగా నాయన రూపాన్ని ఇచ్చిన ప్రభ నీ పోలిక చేసి జీవరంధ్రాల్లో నీ వాయువు ఊపిన ప్రభ దేవా నరుడు స్త్రీగాను పురుషునిగాను చేసిన దేవా ఈ భూమి ఎంతవరకు ఉందో అంతవరకు ఫలింపజేశారు. ఈ లోకము నా ప్రభు నాయన మీ సృష్టిలో నా ప్రభు అయ్యా నా తండ్రి మీరు ఆశీర్వదించినందుకే స్తోత్రం. ఇదిగో నా ప్రభు నాయన ఈ మిగిలిగా ఈ కుటుంబాన్ని నా ప్రభు దేవా మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రం. బిడ్డలు నా తండ్రి గత సంవత్సరం అంతా బిడ్డలకి మంచి అన్న సహవాసం ఇచ్చి ఆరోగ్యాలు ఇచ్చి పోషించి ఈ దినం నా ప్రభు కృతజ్ఞత కలిగి నీ సన్నిధిని గణపరిచిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ ప్రాంతం కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన. వచ్చిన బిడ్డలు దీవించండి. ఎన్నో మాటల ప్రకారం ప్రతి కుటుంబంలో అలాంటి యొక్క ఐక్యత, సమాధానము, సంతోషాన్ని ఇవ్వండి. పరిశుద్ధాత్మ దేవుడా నాయన ప్రతి గుమ్మములో మీ యొక్క అడుగు పెట్టి మీ యొక్క నన్ను సన్నిధించి ప్రతి బిడ్డలను ప్రభు హాయిగా ఆరోగ్యాలతో నింపి ఫలింపచేయుటకు నీ కృపనిచ్చి సహాయం చేసి వాక్యమిది నీ దాసుని బలపరచండి, ఆరోగ్యంతో నింపండి ప్రభు. ఇప్పుడిచ్చిన మమ్మల్ని అందరినీ ఈ ప్రాంత ప్రజల్ని రక్షించి ఆదరించి ప్రభు నీ సాక్షులుగా వాడుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడి సన్నిధి సహవాసం ఇప్పుడున్న ఎల్లప్పుడు కూడి వచ్చిన మనందరికీ ఈ కూడికి ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబం పిల్లలకి పెద్దలకి ఆయన సన్నిధి సహవాసం సదాకాలంలో దాకా. ఆమేన్. ఆమేన్. కూర్చున్నా.